హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ చాలా బోరింగ్ ఎపిసోడ్ అనేది చెప్పాలి. ఎందుకంటే సమ్మోర్ అక్కడ వాళ్ళ టాకింగ్స్ కానీ అన్నెసరీ ల్యాగ్స్, శేఖర్ భాష అలా నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు చూసి శేఖర్ భాష గురించి కామెంట్ చేయడం, యష్మి గేమ్ గురించి కామెంట్ చేయడం, విష్ణుప్రియ గేమ్ గురించి అనలైజ్ చేయడం, ఇదంతా కూడా చాలా బోరింగ్గా సాగింది. సో ఇక బిగ్ బాస్ ప్రైజ్ మనీ కోసం నిఖిల్ అండ్ టీం గెలిచినట్లుగా అనౌన్స్ చేశాడు సోఫాలో కూర్చోబెట్టి. అక్కడ వరకు కూడా బోరింగ్ ఎపిసోడ్ అనేది. ఇక బిగ్ బాస్ ప్రైజ్ మనీ కోసం నిఖిల్ అండ్ టీంని గెలిచినట్లుగా అనౌన్స్ చేశాడు. దీంతో ప్లాన్ చిన్నదిగా ఉన్నా కూడా చూడండి, వాళ్ళిద్దరే ఉన్నా కూడా ప్రైజ్ మనీ ఎక్కువ గెలిచారు. అంటే ఏంటి, వాళ్ళిద్దరూ లైమ్ లైట్లో గేమ్ ఆడుతున్నారు, గెలుస్తున్నారు అని అర్థం. ఇది ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున గారు పాయింట్అవుట్ చేసి మరీ చూపెడతారు, డౌటే లేదు. సో పెద్ద క్లాన్ వాళ్ళు ఏం చేశారు, ప్రైజ్ మనీ గెలిచారా లేదు, మరి చిన్న క్లాన్ వాళ్ళే కొట్టారు చూడండి. అది కూడా చూడండి, నైనికా టీం చాలా పెద్దది, రేషన్ కూడా ఎక్కువే వచ్చింది, కానీ వాళ్ళు గెలిచింది ఎంత చాలా తక్కువ ఏమంటే 75,000, వీళ్ళు గెలిచింది 2,40,000. అంటే అక్కడ స్కోప్లో ఏమవుతుంది, గేమ్లో ఏమైంది, ఆడారా ఆడలేకపోయారా, వాట్ ఎవర్ సంచాలక నిర్ణయం ఉందా, అక్కడ ఏదైనా తప్పు జరిగిందా, అదంతా సెకండరీ. ఎవరు గెలిచారనేది మ్యాటర్. ఇక్కడ నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరు కూడా ఈ వారం వాళ్ళిద్దరికి కూడా ఒక ఎలివేషన్ దొరికిందని చెప్పుకోవాలి ఓటింగ్లో. ఎందుకంటే వాళ్ళు నామినేషన్లో ఉన్నారు కాబట్టి, ఆడే స్కోప్ అనేది ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి టక్క 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 మార్చి వచ్చింది చూసారా. అంటే ఇక్కడ క్లాన్ డిసైడ్ చేయాల, బిగ్ బాసే డిసైడ్ చేశాడు ఎవరు ఆడుతున్నారు ఏంటి అనేది. అయితే పెద్ద క్లాన్ అయి ఉండి కూడా ప్రైజ్ మనీని సంపాదించలేకపోయారు కాబట్టి మేబీ క్లాన్ చీఫ్ని మారుస్తారా, ఓటింగ్ ప్రకారం ఏమన్నా ఉంటుందా క్లాన్ చీఫ్. మరి నెక్స్ట్ వీక్ నామినేషన్ నుంచి సేఫ్ అవ్వాలి కదా, సో అదేమన్నా పెడతారా అనేది ఇక్కడ మనం చూడాలి. అయితే యష్మి మాత్రం అయితే ఎక్కడ తగ్గట్లా. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ రివ్యూలో చెప్పాను మీ అందరికీ అనాలిసిస్లో. సో మరో శోభా శెట్టిగా మారబోతోందా, అంటే అక్కడ వరకు కూడా గేమ్ని తీసుకెళ్తుందా అనేది చూడాలి. తను మాత్రం దొంగతనం చేస్తుంది. ఎందుకంటే చెప్తా చూడండి, మనం చేస్తే సూపర్ అనమాట, ఎదుటి వాళ్ళు చేస్తే అదే ఒక క్రైమ్ అనమాట, అది వేస్ట్ అనమాట. సో మనం చేస్తే సంసారమును, అది మీకు తెలుసు కదా సామెత. ఇక తను మాత్రం దొంగతనం చేస్తుంది, కానీ మిగతా వాళ్ళ మీద మాత్రం అరిచేస్తుంది. మీరు నోటీస్ చేశారు లేదో, చీఫ్ క్లాన్ అయి ఉండి దొంగతనం చేసింది, పంచదార కొట్టేసింది, టీ పొడి కొట్టేసి అన్నీ కట్టింది. కానీ పొద్దున్నే విష్ణుప్రియ నిద్రమత్తులో పాలు తీసుకుని మళ్ళీ రీప్లేస్ చేస్తా, టెన్షన్ పడకండి, పాలు తీసుకుని కాఫీ పెట్టుకుంటున్నా కూడా అక్కడ వినలేదన్నమాట మాట. మీకు అర్థమైందా, కస్ బుస్ అని ఎగిరింది. అలాగే పృథ్వీ ఫుడ్ షేర్ చేయొద్దని ఒక వార్నింగ్ ఇచ్చింది పిలిచి. మరి ఏది బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తుంది, బిగ్ బాస్ అందుకే చెప్తున్నాడు మీకు అర్థం కావట్లేదు అంటుంది, తినేస్తుంది. ఇక్కడ తనే ఇంటి మొత్తం పెత్తందారులాగా అని ఒక ఫీలింగ్లో ఉందా అనేది నాకు అనిపిస్తుంది. అలాగే నైనిక తన క్లాన్ని కంట్రోల్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది. దీని మీద కూడా మ్యాక్సిమం క్లాసులు అయితే పడతాయి, డౌట్ లేదు. అలాగే వాళ్ళని లీడ్ చేయడం, ముందుండి లీడ్ చేయడం, ఒక గేమ్ ప్లాన్ చేసుకోవడం, ఇందులో కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎవరు, నైనిక. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, నిజానికి నైనిక అండ్ యష్మి వాళ్ళే అమౌంట్ గెలిచి ఉండాల్సింది, ఏదైనా కూడా పెద్దది అమౌంట్. ఒక సైడ్ మనీ అండ్ నిఖిల్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. టాస్క్లు బాగా ఆడారు కాబట్టి వాళ్ళకి ఆ ఎలివేషన్ అనేది దొరికింది. అంతేకాదు మణికంఠ మాత్రం తన పైన జోక్స్ చేస్తుంటే వచ్చి ఖండించాడు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. గట్టిగా క్లాస్ పీకాడు కూడా. అది యాక్చువల్గా చాలా ఉంది, మన టెలికాస్ట్లో కొంచెమే చూపించారు. ఇలా రోజు రోజుకి మణికంఠ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళి తన గ్రాఫ్ని అయితే పెంచుకుంటూ పోతున్నాడు. అలాగే ఈ ఎలివేషన్తో మాత్రం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి గేమర్గా మారే అవకాశం ఉంటుంది. టాప్ 5లో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి. ఆ రేంజ్లో గేమ్ ఆడుతూ వెళ్తే సెకండ్ వీక్లోనే ఉన్నాం, 3rd, 4th, 5th ఒక మంచి టాస్క్లో ఏదైనా అలాగ ఒక బ్రెయిన్ గేమ్ ఆడి టీంని గెలిపించాడు అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతాడు అనమాట. అలాగే హౌస్లో హగ్గులు అనేవి కూడా అద్దులు దాటుతున్నాయి. మనకి అనవసరమైన ఎమోషను, ఆ ఎమోషన్ ఎప్పుడు ఎవరు పడతారా మనం హగ్ చేసుకుని ఓదార్చేద్దామా అని కొంతమంది రెడీగా ఉన్నారు. అది ఎమోషనల్గా లేదు, అదేదో కొంచెం డిమోషనల్గా ఉంది మనకి. దీంతో చాలామంది ఉన్నారు అలాగా ఓదార్చే వాళ్ళు చెప్తారు చూడండి, నిఖిల్, పృథ్వీ, అభయ్,
అభయ్ నవీన్ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు ఓదార్చడంలో. పోనీ పెద్ద ఆయన ఆదిత్య ఓమైన ఉన్నాడా, అది లేదు. సో వీళ్ళల్లోనే వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈవెన్ శేఖర్ భాష ఏడుస్తున్నా కూడా అలాగే ఓదార్చారు, అది వేరే విషయం. సో ఇంకోటి ఏంటంటే నిఖిల్ తన గేమ్ని పూర్తిగా మార్చేసుకుంటున్నాడు, పక్క ట్రాక్ ఎక్కేస్తున్నాడు అని అయితే నాకు అనిపిస్తుంది. అలాగే సోనియా కూడా తన గేమ్ని కంప్లీట్గా అటకెక్కిచ్చేసింది ఈ వారం. కానీ చూస్తే టాస్క్లో ఆడింది ఒకటే టాస్క్ వచ్చింది, అయినా కూడా అమ్మాయి బొక్కబోరలో పడిపోయింది, వెళ్ళలేకపోయింది. అలాగే ఫస్ట్ వీక్లో ఉన్నంత ఇన్వాల్వ్మెంట్ ప్రతి దాంట్లోని సెకండ్ వీక్లో లేదు. సో ఏదైతే గేమ్ ఆడాలనుకుంటుందో అది వదిలేసి ఇక్కడ బాండింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే శేఖర్ భాష, ఆదిత్య ఓం వీళ్ళిద్దరూ కూడా సపరేట్ జోన్లో ఉన్నారు. ఆ సపరేట్ జోన్లో ఉండిపోయాడు. నబీల్ సిన్సియర్గా ఆడుతున్నా కూడా గుర్తించే వాళ్ళు మాత్రం లేరు. హౌస్లో మాత్రం ఆడేవాళ్ళే, పక్కెళ్ళి ఆడుకో అన్నట్టు ఉంది. సో మనోడు వేదన వినట్లేదు, రోదన వినట్లేదు, ఎవరు కూడా ఆ లైట్ తీసుకుంటున్నారు. నబీల్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. సో ముందు గేమ్లో చాలా టఫ్ ఫైట్ ఇస్తాడని నాకు అనిపిస్తుంది. అలాగే ఎవరికి వారే ఎమునా తీరే అంటారు కదా, అలా ఉంది పొజిషన్. ఎవరి ఎమోషన్ వారిది. ఎవరు ఎమోషనల్గా బర్స్ట్ అయిన ఎపిసోడ్ అంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఉందా, పోనీ వీళ్ళు బాగా ఫీల్ అయిపోయి కొంచెం ఆ ఎలివేషన్ తెచ్చి అది కూడా లేదు. లాస్ట్ సీజన్ మీకు గుర్తుందా, నాకైతే ఈ గిఫ్ట్లు అనగానే ఫ్యామిలీ గిఫ్ట్ అనగానే టక్కుమని అదే గుర్తొచ్చింది. అమర్దీప్ అండ్ సందీప్ వీళ్ళిద్దరిది మీకు గుర్తుండే ఉంటుంది. అసలు మామూలు ఓవర్ ఎమోషన్ కాదు అది. సో వాళ్ళ ఏడుపుకి యాక్టివిటీ రూమ్ దద్దరిల్లిపోయింది. అది మీకు నాకైతే ఇంకా గుర్తుంది, మీకు గుర్తుందో లేదు కానీ ఆ ఎపిసోడ్ అందరికీ చాలామందికి అలా గుర్తుండిపోయింది. ఇప్పుడు కూడా ఇంటి నుంచి గిఫ్ట్స్ రాగానే నేను అలాంటి డ్రామా ఉంటుందా ఎవరి దగ్గరైనా అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా బిగ్ బాస్ అక్కడ చదువుతున్నాడు, ఇక్కడ యష్మి ఆల్రెడీ ట్యాప్ తిప్పేస్తుంది. సో అయితే ఇక్కడ ఎవరు ఎమోషనల్ వాళ్ళది, మనం దాన్ని కామెంట్ చేయలేం. కానీ ఒక పక్క నైనిక టెడ్డీ బేర్ని కౌగిలించుకునే ఎమోషన్ అవుతుంటే, మరోపక్క సోనియా ఎమోషన్ అవుతుంటే నిఖిల్ ఓదార్స్తున్నాడు. సో అది ఎందుకనో ఎవరు ఎమోషన్ వారిది అన్నట్టు అనిపించింది నాకు. సో మీకు పాయింట్ అర్థమవుతాను. ఇక నెక్స్ట్ గేమ్లో గేర్ మారుస్తుంది ఎవరు, మన టైటిల్ పెట్టాం, థంబ్నెయిల్ పెట్టాం. ఎవరు అంటే ప్రస్తుతం ఎవ్వరు లేరనే చెప్పాలి. ఎందుకంటే అంత గేర్ మార్చి స్ట్రాటజీలు మార్చి అంత సినిమా అయితే ఎవరికి లేదు. స్ట్రాటజీ లాగా గేమ్గా సో ఒక్కరు కూడా నాకు ఎందుకనో ఒక మంచి గేమర్. చూడండి సీజన్ 3 రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శ్రీముఖి గేమ్ అట్లా తీసుకుని వెళ్ళారు. ఇక సీజన్ 4లో మనకు తెలుసు అభిజిత్, అఖిల్, సోహైల్, హరియానా, హారిక, సో మోనాల్, ఈవెన్ మోనాల్ కూడా ఈ రేంజ్లో అలా తీసుకుని వెళ్ళారు. మొత్తం అంతా వాళ్ళే భుజాల మీద వేసుకుని. సీజన్ 5లో చూడండి సన్నీ, మానస్, శ్రీరాము, రవి, ఇట్లా కొంతమంది ఆ గేమ్ని మంచి గేమర్ లాగా తీసుకుని వెళ్ళారు, స్ట్రాటజీలు వర్కౌట్ చేస్తే. ఈవెన్ కాజల్ ఎట్లా స్ట్రాటజీలు ప్లే చేసేది, ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్క స్ట్రాటజీ ఉండేది. సో అలాగా సీజన్ 6 అటర్ ఫ్లాప్. ఎందుకంటే గేమర్ లేరు, ఎవరికి వారే ఏమన్నది ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడతారు. నేను ఇంతే, నా స్ట్రాటజీ ఇంతే, మీ అన్ని తుప్పాస్ రీజన్స్, గేమ్ ఇట్లానే ఆడాలని సంకనాగిస్తారు సీజన్ 6 అంతా. తర్వాత సీజన్ 7లో కొంచెం శివాజీ ఆ కంట్రోల్ చేయడం, కాస్త గేమ్లో ఉండండి రాబాయ్ అంటాం, కాస్త పల్లవి ప్రశాంత్ని, యావర్ని కొంచెం గేమ్లో ముందుకు నెట్టడం, గేమ్ ఇలా ఆడాలి ఇలా కాదు అని పర్ఫెక్ట్గా ఒక బిగ్ బాస్ చెప్పినట్టు ఆడించడం, అందులో మజా, ఇదంతా కూడా కొంచెం బాగుంది. అమర్దీప్ కెప్టెన్ అవ్వలేకపోవడం, కొంచెం ఆ లాస్ట్ వరకు కూడా తీసుకెళ్ళడం, ఒక స్ట్రాటజీ అనేది ఉంది ఇక్కడ, లేకుండా లేదు. సో సీజన్ 8లో అసలు అది కనబడట్లా, అలాగే ఆడేవాళ్ళు కూడా కనబడట్లా నాకు. సో పోనీ ముందు వస్తుందా అంటే అది లేదు. ఆ విష్ణుప్రియ ఉందంటే కనీసం గేమ్లో పార్టిసిపేషన్, నేను విన్నర్ని అవుతానేమో, విన్నర్కి రేస్లోకి వెళ్ళాలని ఏం లేదు, ఊరికే తిరుగుతుంది హౌస్లో అన్నట్టు ఉంది. అందరి గేమ్ని అబ్జర్వ్ చేయకుండా చిల్ అవుతుందా అనిపిస్తుంది నాకైతే. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా తమ వరకు వస్తేనే ఒక కంటెంట్ ఇద్దాం, లేదంటే హ్యాపీగా సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం వెకేషన్కి వెళ్ళినట్టు. ఇట్లానే ఉంది, గట్టిగా పడుతుంది బిగ్ బాస్ చేతులు. ఎందుకంటే రేటింగ్ లేదు, ఏం లేదు, డల్ అయిపోతుంది. కాబట్టి ఇలా ఎవరికి వారే ఉంటే రాబోయే వారాలు 2-3 వారాల్లో ముందుకు వెళ్ళటం కష్టం షో అనేది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆటగాళ్ళు ఎంత త్వరగా వస్తే అంత మంచిది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ వాళ్ళ గేమ్ అనేది మారిపోతూ ఉంటుంది. సినారియో వాళ్ళు విన్నర్లు అవ్వలేరు, పాపం మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోక తప్పదన్నట్టు వెళ్ళిపోతూనే ఉంటారు. పూజ గుర్తుందా మీకు? అసలు
లాస్ట్ సీజన్లో చాలామంది గుర్తుండదు, ఎందుకంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది కాబట్టి. ఎపిసోడ్లో అనాలిసిస్ చేయడానికి కూడా పెద్దగా ఏమి ఉన్నట్లా కనిపించట్లా. ఇంకా ఆదిత్య ఓం నాన్నగారు కొంచెం బాగున్నారు, ఫోటో అది వరల్డ్ క్లాస్ ఫోటో, చాలా బాగుంది. అలాగే పృథ్వీ వాళ్ళ డాడీ అయితే చాలా సూపర్ స్మార్ట్గా ఉన్నారు. అలాగే నబిల్ వాళ్ళ డాడీతో దిగిన ఫోటో, అలాగే నబిల్ వాళ్ళ డాడీ కూడా చాలా బాగున్నారు. ఇలాగా అందరు కూడా సో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కొద్ది గొప్ప, మరీ ఓవర్ రియాక్ట్ అయితే అవ్వలేదు, వాళ్ళ ఎమోషన్ని వాళ్ళు చూపించారు. సో నబీల్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, స్టేబుల్గా ఉన్నాడు. పృథ్వీ స్ట్రాంగ్గా ఉన్నాడు, బట్ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. ఇలాగా నబీల్ వాళ్ళ డాడీ గురించి చెప్తుంటే సో నాకు మా నాన్నగారిది గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే 2021 అదే కనెక్ట్ అయింది బాగా. సో కోవిడ్ ఉన్నప్పుడు ఆయన కూడా చనిపోయారు. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం ఎవరైనా చెప్తుంటే, ఆ సంవత్సరం కానీ లేదా ఆ ఇన్సిడెంట్ కానీ, డాడీతో ఉన్న అనుబంధం కానీ. సో నాన్న అందుకే వెనకబడ్డాడు అనే బర్నీ గారిది ఒకటి ఉంటుంది, నాన్న ఎందుకు వెనకబడ్డాడు అనే ఒకటి. సో ఎవరైనా ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి వినండి, చాలా ఎమోషనల్ అవుతారు మీరు కూడా. సో డాడీకి ఉన్న స్ట్రాంగ్నెస్ అది ఫ్యామిలీలో. ఈ వారం ఎవరు ఎవరు ఎలిమినేషన్ చూసారా, ఎమోషన్ అనే అవుతుంది ఎమోషన్ ఎపిసోడ్కి. సో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది సో నేను నెక్స్ట్ వీడియో చేశాను, అది కూడా చూడండి. అది ఇమ్మీడియట్గా పబ్లిష్ అవుతుంది. సో అది కూడా చూడండి. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.